నమస్తే, మీ సీనియర్ జర్నలిస్ట్ దేరంగుల కృష్ణయ్య. ఈరోజు ప్రధాన అంశం బాబు పవన్ పులివెందులకు జల జీవన్ బీటెక్ రవి వెల్లడి అనే అంశంపై విశ్లేషణ. పులివెందులలో ప్రతిష్టాత్మకంగా జల జీవన్ కార్యక్రమాన్ని చేపడుతూ ఉన్నారు బీటెక్ రవి సారథ్యంలో. ఈ విషయంపై ఈరోజు ఆర్ఎంపీ అతిథి గృహం నందు అధికారుల సమావేశాన్ని, మెగా కంపెనీ బృంద సమావేశాన్ని బీటెక్ రవి ఏర్పాటు చేశారు. తుంగభద్ర హై లెవెల్ కెనాల్ చైర్మన్ అయినటువంటి ఆయన కూడా హాజరు అయ్యారు. ఈ కార్యక్రమంలో ముఖ్యంగా సమీక్ష సమావేశ ముఖ్య ఉద్దేశం పులివెందుల నియోజకవర్గంలో ప్రతి ఒక్కరికి తాగునీరు అందించాలి. దాదాపు ఈ కార్యక్రమం పూర్తి అయినట్లే. ఈ చక్రాయపేట మండలంలో ముఖ్యంగా ఈ విషయంపై పూర్తి దృష్టి సారించి ఈ జలజీవన్ కార్యక్రమ పనులను వెంటనే చేపట్టి ముగింపు కార్యక్రమం పలకాలి అని బీటెక్ రవి అధికారులకు సూచించారు. అయితే అధికారులు కొన్ని రకాల సమస్యలను, ఆ తర్వాత ఆర్డబ్ల్యూఎస్ వారి అధికారుల సమస్యలను, మెగా కంపెనీ వారి సమస్యలను బీటెక్ రవి దృష్టికి తీసుకువెళ్లారు. బీటెక్ రవి వారి సమస్యలను దృష్టిలో ఉంచుకొని వారి సమస్యలను తీర్చే ప్రయత్నం కూడా చేశారు. ఈ విధమైన కార్యక్రమాలు కొనసాగాయి పులివెందులలో. ఈ కార్యక్రమం జల్ జీవన్ మిషన్ కార్యక్రమాన్ని ఆగస్టులో పూర్తి చేసి ఆగస్టు మొదటి వారంలో ఈ కార్యక్రమం ప్రారంభోత్సవ కార్యక్రమం కొనసాగేటట్లు ప్రణాళికలను సిద్ధం చేసుకున్నారు. ఇకపోతే ఈ కార్యక్రమం అత్యంత ప్రముఖమైన కార్యక్రమం కాబట్టి ఈ కార్యక్రమంలో అధికారులు అంతా తీవ్ర కసరత్తు చేయాల్సిన విషయాన్ని తీసుకొచ్చారు బీటెక్ రవి. ఈ కార్యక్రమానికి, ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్యంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్తో కలిసి ఈ జల జీవన్ కార్యక్రమాన్ని పులివెందుల వాసులకు అంకితం చేసే విధంగా ప్రణాళికలు సిద్ధం చేసినట్లు బీటెక్ రవి వెల్లడించారు. ఏది ఏమైనప్పటికీ పులివెందుల నియోజకవర్గంలో ఈ పనులు ముమ్మరంగా జరుగుతూ ఉన్నాయి. ఇక కొద్ది శాతం మాత్రమే పనులు పూర్తి చేయవలసి ఉంది. ముఖ్యంగా చక్రాపేట మండలంలో పనులు పూర్తయితే ఆగస్టు మొదటి వారంలో ఈ జలజీవన్ మిషన్ కార్యక్రమ ప్రారంభోత్సవానికి మహా తెలుగుదేశం అధిరథులంతా కూడా హాజరయ్యే అవకాశం ఉన్నట్టు సుస్పష్టంగా అర్థం అవుతూ ఉంది. ఇకపోతే కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ముఖ్యంగా రైతుల విషయం అయితేనేమి, ఆ తర్వాత తాగునీటి విషయం అయితేనేమి, ప్రాజెక్టుల విషయం అయితేనేమి, నీటి వసతుల విషయం అయితేనేమి, పలు రకాల జల యజ్ఞం కార్యక్రమం మాదిరి పులివెందులలో బీటెక్ రవి చేపట్టడం గమనార్హం. ఇక రైతుల పంటల విషయానికి వస్తే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అనేక మంది రైతులు వారి పంట పొలాలకు నాణ్యమైన పంటలను పండిస్తూ ఆ తర్వాత డ్రిప్ పరికరాలను ఉపయోగించుకుంటూ ముఖ్యంగా లింగాల మండలంలో అరటి రైతులు భారతదేశంలోనే మొదటి స్థానానికి ఎదిగారు అంటే అర్థం చేసుకోవచ్చు. ఈ విషయాన్ని కూడా వెల్లడించింది నారా చంద్రబాబు నాయుడు. లింగాల మండలంలోని అరటి రైతులను కొనియాడిన విషయం ప్రముఖ దినపత్రికలో కూడా వచ్చింది. ఏది ఏమైనప్పటికీ రైతుల పట్ల, ఆ తర్వాత మిగతా స్థానికుల పట్ల రైతులకు నీటి వసతులను ఏర్పాటు చేసే అంశం, స్థానికులకు తాగునీరు ఏర్పాటు చేసే అంశం, ప్రాజెక్టుల నిర్మాణాలను పూర్తి చేసే అంశం, మొత్తానికి సాగునీరు, తాగునీరుపై బీటెక్ రవి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పులివెందుల నియోజకవర్గంలో యుద్ధ ప్రాతిపదికన తన హక్కును అంటే అదే తన ముద్రను వేసుకునే ప్రయత్నం బీటెక్ రవి చేస్తున్నట్లు పూర్తిగా అర్థం అవుతూ ఉంది అన్నదే నా ఈ చిన్న వీడియో. మీ సీనియర్ జర్నలిస్ట్ దేరంగుల కృష్ణయ్య.